ఓం శ్రీ గురుభ్యో నమః. తత్వసారంలో స్వామివారు ఉపనిషత్తుల సారమెరుగన్నా వేదంబులన్నిటి శిరములేనని విశ్వసించన్నా, ఉపనిషత్తులు బోధ సలుపును బ్రహ్మ సత్యము జగము మిథ్యా, నీవే బ్రహ్మము అనిడి సూత్రము ఆచరించి ముక్తి బడయుము, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. వేదాలలో ఉపనిషత్తులు, వేదాల సారమంతా రంగరింపబడినటువంటి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారాలే వేదాల అన్నిటి శిరస్సులు. కాబట్టి వేదాలలో ఉన్నటువంటి సారమైన ఉపనిషత్తులు తెలుసుకో, ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకో, ఉపనిషత్తుల్ని నమ్ము. ఉపనిషత్తులు ఏమని బోధ చేస్తాయంటే, బ్రహ్మమే సత్యము, ఈ దృశ్యమానమైన జగత్తంతా మిథ్యయేను. ఎవరికి ఈ జగత్తంతా దృశ్యమవుతోందో, ఎవరి చేత ఈ దృశ్యమంతా తెలియబడుతోందో, ఎవరి చేత ఈ దృశ్యమంతా ప్రకాశిస్తోందో, ఆ ప్రకాశ స్వరూపమైన బ్రహ్మానివే నీవు. అట్టి బ్రహ్మస్వరూపమే నీవు అనేటువంటి ఈ సూత్రమును నిరంతరము ఆచరిస్తూ, ఆ సూత్రములకు కట్టుబడి నిరంతరము నేను తెలివి స్వరూపాన్నై ఉన్నాను, నేను ప్రకాశ స్వరూపాన్నై ఉన్నాను, నా ప్రకాశంలోనే సమస్త విశ్వము ప్రకాశిస్తోంది. అట్టి ప్రకాశ స్వరూపమైన బ్రహ్మమునే నేను అని వేదాల శిరస్సులైన ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి. ఉపనిషత్ ప్రబోధాలను విశ్వసించు, ఉపనిషత్తులు చేసిన బోధనని అనుసరించు. ఈ జగత్తు మిథ్యా, తెలియబడుతూ కలిగి తొలుగుతోంది. మిథ్య అంటే కలిగి తొలిగేదమ్మా, లేనిదే ఉన్నట్టు కనిపిస్తూ అది కాస్త తొలగిపోతూ ఉంటుంది. అట్టి కలిగి తొలిగేటువంటి ఈ జగత్తంతా మిథ్యయేను. వాటినన్నిటి యందు కలగకుండా తొలగకుండా సదా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపుడను, ప్రకాశ స్వరూపుడైన బ్రహ్మమునే నేను అని ఉపనిషత్తుల సూత్రాలను చక్కగా ఆచరించి అనుసరించి ముక్తిని బడయమయ్యా. ఓయి ముముక్షువా, ఓ భగవద్భక్తుడా, ఓ ఆత్మీయుడా అంటూ మనకి ప్రేమతో ప్రబోధి చేస్తున్నారు శ్రీ సద్గురు వరేణ్యులు శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురుదేవులకు శతసహస్ర కోటి వందనములు. హరి ఓం నమః. ఇంకా స్వామి ఎంత బాగా చెప్తున్నారంటే, హరి ఓం. విశ్వమంతయురత్తమాలన్నా దేవదేవుడు దారమేయని మదిని నమ్మన్నా, అన్ని రత్నముల యందు దారము వ్యాప్తి నొంది వెలయు విధమున, ఆత్మదేవుడు సర్వజగమున నిండియుండి వెలయుచుండును, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. మన చేత తెలియబడేటి విశ్వమంతా కూడా రత్నాల మాల. ఈ రత్నాల మాల అంటే, మాల అంటే దండ కదూ. దండ అన్నది ఉండాలి అంటే దారం ఉండాలి. దారంలో గుచ్చబడినటువంటి మణుల వలె, పుష్పాల వలె ఈ విశ్వమంతా కూడా దేవదేవుడు అనేటువంటి దారము చేత గుచ్చబడి, అంటే ఆధారమై ఉన్నాడు. దండకి ఆధారం దారం అయినట్లు ఈ విశ్వంలోని సమస్త నామ రూపాల యందు ఆధార స్వరూపుడే దేవదేవుడున్నాడు. ప్రతి ప్రాణి యందు ఆధార స్వరూపమైన ఆ దేవదేవుడు లేకపోతే ఆ నామములు ఆ రూపములు ఉండలేవు కదా. కాబట్టి ఈ విశ్వమంతా రత్నమాల, దేవదేవుడే దారం అని మనసులో నమ్ము. ఎందుకంటే నీ యందు, నా యందు, దాని యందు, దీని యందు, వారి యందు, వీరి యందు సమస్త నామరూపముల యందు అవి ఉండగలుగుతున్నాయి అంటే ఉంచుతున్నదెవరు? దేవదేవుడు. దండలో ఉన్నటువంటి మణులన్నిటికీ దారం ఆధారమైనట్లు ఈ విశ్వంలోని సమస్త జీవరాశికి దేవదేవుడే ఆధారమై ఉన్నాడు. అన్ని రత్నాలెందు దారము వ్యాప్తి చెంది ఉన్నట్లుగా ఆత్మదేవుడు సమస్త జగత్తుని నిండి వెలుగుతూ ఉన్నాడు, ప్రకాశింపచేస్తున్నాడు. కాబట్టి నీవు, నేను, వారు, వీరని భేదమేలా, అందరి యందు ఒకే పరమాత్మ ఆధారమై ఉండి ఈ విశ్వమును నిలిపి ఉంచుతున్నాడు. అట్టి విశ్వనాథుడైన, జగన్నాథాదినాథుడైన
ఆ పరమాత్మను ఆశ్రయించు, నీ జన్మ ధన్యత పొందుతుంది అని తెలియచేసినటువంటి ఈ సద్గురుదేవులకు అనేక నమస్సుమాంజలు. హరి ఓం నమః.